ఈ భూమి మీద మీరు భౌతిక శరీరంతో పుట్టారు, ఇక్కడి నుంచి శుక్రగ్రహం మీద ఉందాం అంటే అవదు అన్నాడు. ఈ భూమి మీద ఒక పరిణామ క్రమం ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, ఒక పెద్ద ఓడలో అనేక మంది ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు అందులో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, పెద్ద ఓడలలో లైబ్రరీ ఉంటుంది. ఇక్కడి నుంచి ఏదో అండమాన్ అని ఏదో అనుకుంటే, ఇక్కడి నుంచి అండమాన్ వెళ్ళడం అనేటటువంటిది పైన ఉండేటటువంటి ప్లాన్. స్విమ్మింగ్ చేస్తామా, పుస్తకాలు చదువుకుంటామా, టెన్నిస్ ఆడుకుంటామా, ఇప్పుడు మొగుడు పిల్లలు ఇద్దరు ఒక రూమ్లో ఉండి దెబ్బలాడుకుంటామా, ఎవరైనా మర్డర్ చేయడానికి ప్లాటింగ్ చేస్తామా, ఎవరికైనా మంచి విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, ఛాయిస్ మీ దగ్గర ఉన్నది. ఇందాక చెప్పినటువంటి రూపము, క్వాలిటీ అని పేరుతో రెండు చెప్పాము, వాటిన్నింటికి ఛాయిస్ ఉన్నది. పైన ఉన్న ప్లాన్కి ఛాయిస్ లేదు. అందులోకి వెళ్ళిన తర్వాత డివైన్ ప్లాన్ మాస్టర్ గారు ఫస్ట్ రే అనేటటువంటి విల్ అనేటటువంటి రేకి సంబంధించినటువంటి వారు, సంకల్ప శక్తి అనేటటువంటి రేకి సంబంధించినటువంటి 7 రేస్కి 7 పేర్లు ఉన్నాయి. అందులో మాస్టర్ గారి రేకి సంబంధించిన రేని అగస్త్యుల వారు, వైవస్వత మనువు మాస్టర్ సివివి గారు, మాస్టర్ మోరియా అనేటువంటి నలుగురే ఈ భూమి మీద ఫస్ట్ రే గురించి కొంత తెలిసినటువంటి వారు. మిగతా ఎవరికి ఫస్ట్ రే గురించి తెలియదు. అరే ఏంటంటే పైన డివైన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని డైరెక్ట్గా చూసి దానిని సంకల్ప శక్తి ద్వారా జీవితం నందు చరింప చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉండేటటువంటి వారిని ఫస్ట్ డేకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్తారు. అంటే శివుని యొక్క పరమమైనటువంటి మూర్తి ఏదైతే ఉంటుందో, ఆ శివము యొక్క పూర్తి అయినటువంటి అంశం ఏదైతే ఉంటుందో దాన్ని అగస్త్యుల వారిగా మాస్టర్ సివి గారిగా పెద్దలు చెప్తారు. శివుడు ఏం చేస్తాడు? డిస్ట్రాయ్ చేస్తాడు. మనలో ఉండేటటువంటి ఆవేశములు కావేశములు ఉంటే డిస్ట్రాయ్ అయిపోతాయి. మాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి పోవడం మొదలు పెడతాయి. ఏమిటి పోవడం మొదలు పెడతాయి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం పోవడం మొదలు పెడతాయి. పోతే ఏమిటి వస్తాయంటే ప్రేమ, సంతుష్టి, పరస్పరత్వము, గ్రూపు కాన్షియస్నెస్, దైవములకు సంబంధించినటువంటి కళ్యాణమైన గుణములు మనలో రావడం మొదలు పెడతాయి. ఏవైతే అక్కర్లేని ఉంటాయో పోవడం మొదలు పెడతాయి. ఆ పోతూ ఉండేటప్పుడు సర్జికల్ ఆపరేషన్ లాగా ఉంటుంది కాబట్టి ఆయన చేత కొంచెం కష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది మాస్టర్ గారు ప్రేయర్ చేస్తూ ఉండేటప్పుడు. ఏం చేతనంటే మాస్టర్ గారు తనంతటి వాళ్ళని ప్రతి వాళ్ళు చేయాలనేటువంటి దీక్ష పూనారు కాబట్టి ఆ దీక్ష పూనిన తర్వాత 1980లో ఒక 1000 మందిని రిక్రూట్ చేశారు మాస్టర్ గారు. వాళ్ళని ఆయన మీడియంస్ అనేటువంటి పేరుతో పిలిచారు. ఈ 1000 మంది కొంతమంది భౌతిక శరీరాల్లో ఉన్నారు, కొంతమంది భౌతిక శరీరాల్లో లేరు. మాస్టర్ గారు వర్క్ చేయటానికి భౌతిక శరీరం అవసరం లేదని ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఇంచేత క్షరమైనటువంటిది పోతూ వస్తూ ఉంటుంది. పైన ఉండేటటువంటిది ఆత్మ అనేటటువంటి దాంతో నిరంతరం పనిచేయవచ్చు అనేటటువంటిది ఈ పాటికి అర్థమై ఉంటుంది మీకు. భౌతిక లోకములోనే ఉండక్కర్లేదు మాస్టర్ గారు పనిచేయాలంటే, భౌతిక శరీరంతోనే ఉండాలనలేదు. ఒక్కొక్కసారి భౌతిక శరీరం అడ్డు కూడా అవుతుంది. భౌతిక శరీరం లేనప్పుడు ఎక్కువ పని కూడా చేయడం కూడా వీలవుతుంది. ఎవడు ఎంతసేపు భౌతిక శరీరంలో ఉండాలి, ఎంతసేపు ఉండకూడదనే మాస్టర్ గారు డిసైడ్ చేస్తారు. ఎక్కడికి ఇది తీసుకెళ్తుంది అంటే సమస్తమైనటువంటి వారు మాస్టర్ గారు దండం పెట్టినటువంటి వారిని పరబ్రహ్మములుగా తీర్చిదిద్దడం అనేటటువంటి దీక్ష ఆయన తీసుకున్నారు కాబట్టి 1000 మందిని అలా తీర్చిదిద్దారు ఆయన. వాళ్ళనే మీడియంస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. 1000 మంది ఒకే లెవెల్లో ఉన్నారా, అందరూ పరబ్రహ్మ అయిపోయారంటే కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉన్నది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పబడ్డది. మాస్టర్ గారు ఉన్నప్పుడే కొందరు హీలింగ్ చేసేవారు. మాస్టర్ గారు ప్రేయర్ చేసి రామకోటయ్య గారు వాళ్ళు ఉండేవారు ఇక్కడ, నాకు తెలుసు, చూసాం మనం ఈ ఊర్లో. డయాబెటీస్ 30 సంవత్సరాలు బట్టి ఉన్నది. మాస్టర్ గారు ప్రేయర్ 3 నిమిషాలు 20 నిమిషాలు కూర్చున్న తర్వాత డయాబెటీస్ 30 ఏళ్ల బట్టి ఉన్నది, డిసపియర్ అయిపోయేది. చూసాం మన ఇక్కడ ఈ ఊర్లోనే చూసాం, మన ఇంట్లోనే చూసాం. 30-40 ఏళ్ల బట్టి క్రానిక్గా డిసీజెస్ ఉండేటటువంటిది రామకోటయ్య గారు ఒక ½ అవర్లో ప్రేయర్ చేసి తగ్గించేవారు.
ఆంధ్ర యూనివర్సిటీలో ఇన్స్ట్రుమెంట్స్ అవి పెట్టి కూడా టెస్ట్ కూడా చేయించారు. చూస్తుండగా బ్లడ్ ప్రెషర్ ఉండేటప్పుడు ప్రేయర్ చేయగానే అలా తగ్గిపోతుండేది మందు వేయకుండా. మన మిరకల్స్ ఈ ఊర్లోనే మనం చూసాం, జస్ట్ 10 ఏళ్ల క్రితం చూసాం, 10-15 ఏళ్ల క్రితం. కొందరికి ఆయన మాస్టర్ గారు ఉండేటప్పుడు అన్నం పెట్టురా అని చెప్పారు వాడికి. వాడి ఇంటికి ఎవడైతే అన్నం వెళ్ళి తిని బయటికి వెళ్ళాడో వాడికి సమస్తం కలిసి రావటం, ఆరోగ్యం ఉండేది. ఒంగోలులో ఉండేవారు. ఒకడికేమో లెక్చర్లు చెప్పురా అని, ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పచెప్పారు ఆయన. ఈ 1000 మందికి 1000 రకాలైనటువంటి పనులు అప్పచెప్పారు. కొంతమంది భౌతిక శరీరాలు ఉన్నారు, కొంతమంది భౌతిక శరీరాలు లేరు. వీరు ఏం చేస్తూ ఉంటారంటే మాస్టర్ యొక్క ఫోర్స్ని అనేటటువంటి మీడియం కింద వర్క్ చేస్తారు. ఏమిటి జరుగుతుందని అంటే, ఎప్పుడైతే మాస్టర్ సివివి అనేటటువంటి 3 అక్షరములు మనం తీసుకుని మనం పైకి ఉచ్చరిస్తాం భౌతికమైన లోకంలోకి, ఈ లోకం నుంచి ఇందాక నేను చెప్పినటువంటిది రూపము నుంచి బయటికి వెళ్ళి, ఆత్మ నుంచి బయటికి వెళ్ళి స్పిరిట్ అనేటటువంటిది ఏదైతే పరబ్రహ్మ అనుకుంటున్నామో అక్కడికి వెళ్తుంది. అది అక్కడి నుంచి మళ్ళీ ఆన్సర్ వస్తుంటుంది. అంటే మీరు ఏ క్షణంలో అయితే ఫోన్ చేస్తే అవతల వాళ్ళకి ఫోన్ ఎలాగైతే రింగ్ అవుతూ ఉంటుందో, ఎత్తితే హలో అని అంటుంటారు. మాస్టర్ గారి పేరు 3 సార్లు తెచ్చుకోగానే మీకు తెలిసినా తెలియకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా సరే మాస్టర్ గారితో ఇమీడియట్గా కాంటాక్ట్ వస్తుంది. ఏ లోకంలో వస్తుంది? ఆ లోకంలో వస్తుంది. ఇక్కడ నీకు ఉండేటటువంటి తేడాన్ని ఆ లోకంలో సర్దుబాటు చేస్తారు. ఆ లోకంలోంచి నీ దగ్గరికి వచ్చి సర్దుబాటే నీకు కావాల్సినటువంటి సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి. ఏమిటి సాధించి పెడతారు మాస్టర్ గారు అంటే, చిరంజీవత్వం సాధించి పెడతారు. చిరంజీవత్వం అంటే అదే ఫిజికల్ బాడీలో అలాగ ఉండిపోవటం అనేటువంటి కాదు, కొంపు కొడుతుంది. దాని టైం అయిపోయిన తర్వాత 30 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు బతుకుతే కొంపు కొడుతుంది. కాబట్టి దాన్ని వదిలినా ఇంకొక బాడీలో తీసుకునేటప్పుడు పాత బాడీలో ఉండేటప్పుడు ఏ ప్రజ్ఞ అయితే ఉన్నదో ఆ ప్రజ్ఞ వచ్చే బాడీలో కూడా కంటిన్యూ అవటం అనేటటువంటి దాన్ని చిరంజీవత్వం అని చెప్తారని మీకు తెలుసు. మనకి చిరంజీవత్వం ఉందంటే లేదని మనకు తెలుసు. ఏం చేతంటే పాస్ట్ బర్త్లో మనం ఏం చేసామో మనకు తెలియదు. కాబట్టి తెలిసిన వాళ్ళు ఉన్నారంటే 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు వీళ్ళు 1000 మంది అంటే, మాస్టర్ ఈకే గారు చెప్పినట్టుగా పోస్ట్ మ్యాన్ల కింద పనిచేస్తారు. అంటే మీ ఉత్తరం డైరెక్ట్గా మాస్టర్ గారికి ఇవ్వడం మీ చేత కాదు. కాబట్టి మనం అప్పుడప్పుడే మాస్టర్ గారి యోగంలోకి వచ్చాం. కాబట్టి మాస్టర్ గారితో డైరెక్ట్గా ఆయన చెప్పినా మనకి రిసీవ్ చేసుకునేటటువంటి స్టేజ్లో ఉండం. కాబట్టి మీ ఉత్తరాలు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వడం, ఆయన ఉత్తరం తీసుకొచ్చి మీకు ఇవ్వటం అనేటటువంటిది ఒక మధ్యలో ఒక లింక్ ఒకటి ఉండాలి. పోస్ట్ మ్యాన్ అట్లాంటి పోస్ట్ మ్యాన్లుగా 1000 మంది మీడియంస్ అని పేరుతో పిలిచారు ఆయన. ఆ మీడియంగా ఉండేటటువంటి వాడి చుట్టూ కొంతమంది చేరుతూ ఉంటారు. వాడి ఇష్టం ఉండదు, ఆ వచ్చేవాళ్ళ ఇష్టం కూడా ఉండదు. ఎవరిష్టం ఉండదు, మాస్టర్ గారి ఇష్టమై ఉంటుంది. వచ్చి వాడి చుట్టూ చేరేటటువంటి వాడు ఏమైనా వాళ్ళకి ఇస్తాడంటే ఇవ్వడు, వీడి ద్వారా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాడంటే అది చేయడు. ఎందుకు వస్తారండి వాళ్ళకి తెలియదు, ఎందుకు వెళ్తారో వీళ్ళకి తెలియదు. తెలియటం అనేటువంటి మాస్టర్ గారికి తెలుస్తూ ఉంటుంది. వీడు ఏం చేస్తాడంటే వీళ్ళవి పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తాడు. వీళ్ళ లెటర్స్ వాడికి తీసుకెళ్ళి ఇస్తారు, ఆయనకి ఇస్తారు, ఆయన ఇచ్చినటువంటి లెటర్స్ వీడికి ఇస్తాడు. ఆ చేయగలిగేటటువంటి వాళ్ళని మీడియంస్ కింద పేరుస్తారు.